తెలుసుకునే ముందు నలుగురికి ఉపాధి చూపించాలని ఆలోచనతో సరికొత్త ఆలోచనకు తెరతీసిన సక్సెస్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. మేము కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము అండ్ వాటికి సంబంధించిన సర్వీసింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ బేసిక్ ఐడియా వాజ్ ఇఫ్ యూ లుక్ అట్ లైక్ గ్లోబల్గా బయట దేశాల్లో చూసుకుంటే అక్కడ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అంతా కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. వాళ్ళు సేఫ్టీకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ కానీ లేకపోతే ఆ స్పీడ్కి ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ కానీ చాలా ఎక్కువ. అది చూసిన తర్వాత మాకు అనిపించింది అలాంటి ఫెసిలిటీస్ అలాంటి కైండ్ ఆఫ్ ఎ మెషినరీ మనం ఇక్కడ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయకూడదు, దానివల్ల ఇక్కడ కూడా అటువంటి ఫెసిలిటీస్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు కదా అని చెప్పి. సో ఆ ఐడియాతోటి మేము మా కంపెనీ స్టార్ట్ చేసాం. బేసికలీ సివిల్ ఇంజనీరింగ్ తర్వాత ముందు నుంచి కూడా మేము మా హస్బెండ్ ఆయన జాబ్స్ వాటి గురించి మేము పూనాలో ఉన్నాం. అక్కడ కూడా నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ స్పెంట్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీయే. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోనే నేను బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ కానీ లేకపోతే మార్కెటింగ్ కానీ ఇవే చూస్తూ ఉండేదాన్ని. సో ఆ ఇండస్ట్రీ మీద ఒక రకమైనటువంటి అవగాహన ఒక రకమైనటువంటి ఇష్టము ఉన్నాయి. అండ్ మా హస్బెండ్ కూడా ఇన్ సో మెనీ వేస్ హీఈస్ ఆల్సో దానికి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి రిలేటెడ్ వర్కే చేసేవారు. సో ఆ విధంగా మాకు ఆ ఇండస్ట్రీ మీద ఒక పట్టు అనండి లేకపోతే ఒక రకమైన ఇష్టం అనండి. తర్వాత ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ రైల్వేస్ తర్వాత ఇండియాలో ఈరోజు హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీయే. నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఏ దేశమైనా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి లేకపోతే డెవలప్మెంట్ అయింది అంటే ఆ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా డెవలప్ అయింది, రోడ్స్ ఎలా డెవలప్ అయ్యాయి, బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి లేకపోతే బ్రిడ్జెస్ ఎలా ఉన్నాయి అనేదే ఒక మెయిన్ దాన్ని మనం ఒక ఏమంటారు మెజర్ లాగా చూస్తాం. సో ఆ విధంగా చూసి మేము వి థాట్ ఈ ఇండస్ట్రీలో చాలా పొటెన్షియల్ ఉండబోతుంది, సో దీంట్లోనే తగ్గిన ఒక ఇండస్ట్రీలోనే మనం ఏదైనా స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అందుకుని మేము మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీకి రిలేటెడ్గా వచ్చి వర్క్ చేయటం అనేది జరిగింది. ఏ బిజినెస్ అయినా నిలదొక్కుని కొన్ని సైకిల్స్ వెళ్ళాలి అంటే మినిమంగా 4-5 years పడుతుంది. మాకు ఇనీషియల్లీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కూడా మంచి భూమిలో ఉండింది అప్పుడు. సో స్టార్టింగ్లో అంత ఎక్కువ కష్టాలు తెలియలేదు. కానీ తర్వాత అరౌండ్ 2009 నుంచి 2012 చాలా వర్స్ పీరియడ్. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ యాజ్ సచ్ చాలా బ్యాడ్ ఫేజ్లో ఉండింది. అండ్ మా దగ్గర మెషినరీ కొనుక్కోవటం అది కూడా చాలా మటుకు తగ్గింది. దెన్ వన్ ఆఫ్ ది అదర్ ఛాలెంజెస్ వీ ఫేస్ కాన్స్టెంట్లీ ఈవెన్ టుడే ఆల్సో ఈజ్ స్కిల్డ్ లేబర్. ఎందుకంటే మాకు ఈ మెషినరీ దానికి సర్వీసింగ్ చేయాలన్నా ఇన్స్టలేషన్స్కి కానీ లేకపోతే మళ్ళీ మెషిన్ ఆపరేట్ చేయాలన్నా కూడా దీనికి స్కిల్ అనేది ఒకటి అవసరం. సో రికగ్నైజింగ్ దట్ ఈ పార్ట్లో కొంచెం మనం యాజ్ ఏ హోల్ ఇండస్ట్రీ మనం ల్యాగ్ అవుతున్నాము అనేది తెలుసుకున్న తర్వాత మేము ఒక ట్రైనింగ్ స్కూల్ లాగా స్టార్ట్ చేసి వాళ్ళకి ఈ మెషినరీ మీద ఆపరేట్ ఎలా చేయాలి, తర్వాత ఏదైనా ఆపరేట్ అవుతున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి మెషిన్ ఆగిపోతే ఎలా చేయాలి, దీన్ని రెగ్యులర్గా దీనికి సేఫ్టీగా ఎలా క్లీన్ చేసుకుని మెయింటైన్ ఎలా చేసుకోవాలి, ఇట్లాంటి విషయాల మీద మేము ఆల్మోస్ట్ ఒక 40 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. సో ఈ విధంగా మేము సోషల్లీ ఆల్సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ మా కంపెనీ మేము ఊరికే బిజినెస్ ఒకటే మోటో కాకుండా కొంత రూరల్ యూత్ని కూడా మేము ఇంపాక్ట్ చేసి సోషల్గా కూడా ఈ బిజినెస్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం అనేటువంటి సాటిస్ఫాక్షన్ ఇవాళ ఉంది మాకు. బేసికలీ ఈ కంపెనీ పుట్టింది హైదరాబాద్లో. సో వన్ ఆఫ్ అవర్ అచీవ్మెంట్స్ ఆర్ ప్రౌడ్ మూమెంట్స్ ఏంటి అంటే మనం ఎల్ఎన్టీ మెట్రోలో కూడా మా యొక్క ఎక్విప్మెంట్ వర్క్ చేసింది అని చెప్పుకోవటం ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రౌడ్ మూమెంట్స్. తర్వాత ఎనీ పవర్ సెక్టర్లో ఎనీ థర్మల్ పవర్లో ఈ కూలింగ్ టవర్స్ అనేది కడతారు. ఆ టవర్స్లో చూస్తే ఆ టవర్స్కి కావాల్సినటువంటి మెటీరియల్ హ్యాండ్లింగ్ కానీ ఆ టవర్స్ ఎక్కి వాటిని ఇన్స్పెక్ట్ చేయాలి మెయింటైన్ చేయాలి అంటే కూడా కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లిఫ్ట్స్ ఉంటాయి.
అది మా కంపెనీ వన్ ఆఫ్ ద ప్రీమియం కంపెనీస్ అలాంటి ఎక్విప్మెంట్ని మేము తీసుకుని వచ్చి అవి ఇక్కడ ఇన్స్టాల్ చేసాం. ఇవి మేము బేసిక్గా సప్లై చేస్తున్నటువంటి ఎక్విప్మెంట్ అనమాట. సో ఈ ఎక్విప్మెంట్లోనే మనం పైకి కిందికి వెళ్ళి మెటీరియల్ తీసుకుని వెళ్ళటానికి హై రైజ్ కన్స్ట్రక్షన్స్కి వాటికి యూజ్ చేస్తాం. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎల్ఎన్టీ మెట్రోలో ఇది మేము వాళ్ళకి ఇచ్చినటువంటి పారాపెట్ లాంచర్ అంటారు ఈ ఎక్విప్మెంట్. అది ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఇది హై రైజ్ కన్స్ట్రక్షన్స్లో ఇవి కన్స్ట్రక్షన్ టైంలో యూజ్ చేసే లిఫ్ట్స్ అంటారు. వీటిల్లో మనం మనుషుల్ని పైకి తీసుకొని వెళ్ళొచ్చు, మెటీరియల్ కూడా పైకి తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ మా ప్రెస్టీజియస్ పవర్ ప్రాజెక్ట్స్లో యూజ్ చేసింది ఇది. ఇలా పవర్ ప్రాజెక్ట్స్లో ఈ కూలింగ్ టవర్స్ అంటారు. ఆ టవర్స్ కట్టేటప్పుడు డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ పైకి వెళ్ళటానికని యూజ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఇది. ఇండియాలో ఫస్ట్ టైము మా కంపెనీయే దీన్ని సప్లై చేసింది. ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఒకటి 100% ఇండియాలోనే మేక్ ఇన్ ఇండియా చేసి మా కొత్త ఇంకా అంటే మన ఇండస్ట్రీకి అడాప్టబుల్గా అంటే ఇండియన్ కండిషన్స్కి అడాప్టబుల్గా ఉండి సేఫ్గా వర్క్ చేసేటువంటి కన్స్ట్రక్షన్ మెషినరీని అన్ని రకాల వర్గాల వాళ్ళకి అంటే ఇప్పుడు చూస్తే మేము ఎక్కువగా హై రైజ్ కన్స్ట్రక్షన్స్ అంటే 10 అంతస్తుల పైన కడుతున్నటువంటి వాళ్ళకి మేము ఎక్కువ మెటీరియల్ సప్లై చేస్తున్నాము ఎక్విప్మెంట్. ఇంక నుంచి అన్ని రకాల వర్గాల వాళ్ళకి ఈవెన్ 5+ ఫ్లోర్స్ చేసే వాళ్ళకి కూడా అట్లాంటి సరిపోయేటువంటి చిన్న తరహా ఎక్విప్మెంట్ మీద ఫోకస్ చేయాలి అనేది ఒకటి మా ఐడియా. నేను ఉమెన్ కాబట్టి నేను ఇది చేయగలనా అనేటువంటి ఆ థాట్ అనేది రాకుండా ఫస్ట్ థింగ్ ఈజ్ ఇప్పుడు మనం చూస్తే కాలేజెస్లో కానీ ఎక్కడైనా ఆడపిల్లలు కూడా వెళ్ళి చదువుకోవడం ఇంజనీరింగ్ వరకు చదువుకుంటున్నారు. కానీ చదివిన తర్వాత ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఎంతవరకు వర్క్ చేస్తున్నారు, తర్వాత దాన్ని నెక్స్ట్ ఎంతవరకు తీసుకెళ్తున్నారు అని చూస్తే ఎక్కడో ఒక గ్యాప్ కనిపిస్తుంది. అది ఎందుకు అనంటే మ్యారేజ్ అయిపోగానేనో లేకపోతే ఒక చదువు రాగానే ఇంట్లో వాళ్ళు కానీ సొసైటల్ కండిషన్స్ కానీ కొంత నువ్వు అమ్మాయివి అని 1కి 10 సార్లు గుర్తు చేసి నువ్వు ఈ జాబ్కే సూటబుల్, నువ్వు దీనికే అనటం వల్ల కూడా కొంత వాళ్ళు వెనకంజ వేస్తున్నారని నాకు అనిపిస్తుంది. సో నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ నేను ఉమెన్ కాబట్టి నేను ఇలాగే చేయాలి, లేకపోతే నాకు ఈ స్పెషల్ ఫీచర్స్ కావాలి, నాకు ఈ రిజర్వేషన్ ఉండాలి, ఇలా అన్నీ కోరుకోకుండా మోర్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, నేను ఒక ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్ని అనేటువంటి థాట్తో కనుక ముందుకు వెళ్ళగలిగితే ఇవన్నీ దీస్ థింగ్స్ డోంట్ మ్యాటర్. బికాజ్ లీడర్ ఎట్ హార్ట్ ఈజ్ అ లీడర్ అంతే. దాని ఉమెన్ లీడరా మ్యాన్ లీడరా అలాంటిది కాదు. సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకుని ఆ ఎంటర్ప్రెన్యూరల్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకుని ఎంతసేపు ఉమెన్ అనే ఒక థాట్ వచ్చేస్తే మళ్ళీ చాలా ప్రివిలేజెస్ మనకు అడగాలనిపిస్తుంది, సొసైటీ కూడా మన మీద అలాగే ప్రెషర్స్ పెడుతుంది. సో అవి లేకుండా ఐఎమ్ మోర్ ప్రొఫెషనల్, నాకు నా రంగంలో నేను ఎలాగైనా సాధించాలి అనేటువంటి థాట్ కనుక ఉంటే ఐ ఫీల్ నథింగ్ కెన్ బీట్ దెమ్. చూసారుగా సక్సెస్